ఈ రూట్లో వెళ్తా ఉంటే ఊటీకి వచ్చిన ఫీలింగ్ ఉందబ్బా. కర్ణాటక వాళ్ళకి ఈ రూట్ ఒక ఊటీలో భావించవచ్చు. చూడండి ఎలా ఉందో క్లైమేటు, మార్బలెస్గా ఉందబ్బా, మామూలుగా లేదు క్లైమేట్ అయితేనా. రూట్ కూడా అలానే ఉంది మరి, ఫుల్ టర్నింగ్లో. చూడు ఎలా ఉంది రూటు, ఫుల్ టర్నింగ్లు తీసుకోవాలా, ఎదుటి వచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఎస్టేట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ రూట్లో. 2 వీలర్స్లో వస్తే ఈ రూట్లో మనం ఎంత అయితే ఎంజాయ్ చేయగలము అంత ఎంజాయ్ చేయగలము. ఈ ప్రకృతిని ఆ విధంగా మనము ఆహ్వానించవచ్చు, అంటే ఆస్వాదించవచ్చు. ఆ ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. చూడబ్బా ఏ రేంజ్లో టర్నింగ్ ఉందో మరి ప్లేస్లో. మీరు ఎప్పుడన్నా ఈ రూట్లో వస్తే, ఈ రూట్ అంటే కొట్టికేర నుంచి పొరనాడు పోయే రూట్ ఇది, వయా కలాస. ఎప్పుడైనా ఈ దారిలో వస్తే మర్చిపోకుండా కాఫీ తాగండి. ఎందుకంటే చూడండి లెఫ్ట్ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మొత్తము కాఫీ చెట్లు ఉన్నాయి కదా. ఈ లోకల్ కాఫీ అనమాట ఇది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకవేళ టీ తాగాలంటే అక్కడ మార్నింగ్ ఒక వీడియో చూపించాం కదా, జావాలా, అక్కడ టీ ఎస్టేట్లు ఉన్నాయి, అక్కడ తాగితేనే టీ సూపర్ ఫ్రెండ్స్. మనం ఇంకా కాండియాకి వెళ్తూనే ఉన్నాము. స్వామివారిని దర్శించుకోవాలంటే మనం ఇంకా 1 అవర్ జర్నీ చేయాలా. ఈ మొత్తం ఘాట్ సెక్షన్ కదా, వెళ్తూనే ఉన్నాం. మరి ఈ రూట్ ఏదంటారా, మార్నింగ్ మనం వచ్చాం కదా కొట్టికేర, అదే రూట్లోనే ఇప్పుడు చిక్కమంగళూరు, బెల్హనూరు, వయా శృంగేరి ఈ రూట్లో వెళ్తున్నాం మనము. ఈ రూట్లో వెళ్తే ఇది ఫాస్టెస్ట్ రూట్గా చూపిస్తుంది గూగుల్ మ్యాప్. ఈ రూట్లో వెళ్ళడం చాలా ప్రయాణం సురక్షితమని చెప్తా ఉంది. సో అందుకని చెప్పేసి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి రైట్ సైడ్ మామూలుగా కామన్గా, అంటే ఇప్పుడు కొత్తగా వేసినారు చెట్లు, ఇవి కాఫీ గింజల చెట్లు ఇప్పుడు కొత్తగా వేసినారు. మనం వెళ్తున్నాము ఇంకా దగ్గర స్వారీ అది ఊత పదంలో వచ్చేస్తుంది. భయంకరమైన అడవి అబ్బాయి ఇది, ఏమన్నా కొట్టేలా ఉన్నాడు. అక్కడ ఇంకో విషయము, మనం వచ్చే రూట్లో జావాలా కానీ తర్వాత వచ్చేసిన కొట్టింగరే కానీ ఆ రూట్లో అయితే ఎక్కువ టీ ఎస్టేట్లు వచ్చాయి. భయంకరమైన కూలింగ్ క్లైమేట్ ఉంది. బట్ రూట్ చేంజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ కాఫీ తోటలు తగ్గిపోవడము, తర్వాత వచ్చేసి బీడు ప్రాంతం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. మీరు రైట్ సైడ్ చూసినట్లయితే కొత్తగా కాఫీ మొక్కలు వేశారు వాళ్ళు, అది ఇప్పుడు పూత పోస్తుంది అన్నమాట. ఆ దృశ్యాలు మీరు చూడవచ్చు, ఎందుకంటే దాని మీద కాయలు ఏమి లేవు అనమాట. అది చూడ కాఫీ తోట, కాఫీ మా దగ్గర దొరుకుతాయి రండి పా అని చెప్తున్నారు. ఇదే బా వాళ్ళు చెప్పింది కాఫీ తోట. రైట్ సైడ్ చూసారా, అదే అంట. ఉచిత కాఫీ అయితే ఏం కాదు, బట్ ఏమంటే రేటు వాంచ్ చేస్తారు అనమాట, మామూలుగా వాంచలు పట్టుకొని. చూడండి మళ్ళీ కూల్గా ఉంది బా, క్లైమేట్ చల్లగా ఉంది. వర్షం పడిందబ్బా ఇక్కడ, చూడండి నైట్ పడింది. నైట్ మామూలుగా వల్ల వర్షము బాగా, చెట్లు ఈ వర్షాన్ని, ఈ గాలిని, చల్లగాలిని పీల్చుకొని వర్షాన్ని మేఘాలు లాగేస్తున్నట్లున్నాయి. అందుకనే ఇక్కడ బాగా వర్షం పడుతున్నట్లుంది. సూపర్గా ఉంది క్లైమేట్. మళ్ళీ వాట్ మిరాకిల్ క్లైమేట్ అబ్బా. ఇది కాండియా పోయే రూట్ అబ్బా, కాండియా బాగా గుర్తుపెట్టుకోండి. జలకంఠేశ్వరుని దగ్గరికి వెళ్తాం మనము. ఈ దారిలో ఏందబ్బా స్వామి, మామూలుగా మనము ఈ సపోర్ట్కి వెళ్ళి చిన్న మాటలుగా ఉంటాయి కదా, అబ్బా అంటే ఎంత ఉంటాయి, ఒక ఆఫ్టర్ ఉంటాయా, ఒక మిద్దంత ఎత్తుంటాయి అంతే కదా. 7 సపోర్ట్కి వెళ్ళి చూసినాం అనుకో, 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్నాయి మా సపోర్ట్కి వెళ్ళి. మనం ఒకటి వచ్చేదిన కాయ 100 గ్రాములు ఉందబ్బా. అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏ సత వేసి పెంచినారో ఏమో తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తము చూడండి, ఇప్పుడిప్పుడే పూత పూస్తుంది కదా చెట్టుకి.
లేకపోతే కాయలు కూడా పీక్కు వెళ్ళిపోయింది, ఎవరు లేరు పెద్దగా పక్కల. సో వాట్ ఎవర్ ఇట్. ఈ సపోర్ట్కాయ చెట్టు చూపిస్తామనండి. ఇందాక 2 చెట్లు వెళ్ళిపోయినాయి. నేను వీడియో తీద్దామనే టయానికి జర్నీలో చెట్లు వెళ్ళిపోయినాయి. సార్ వచ్చిందనుకో ఖచ్చితంగా చూపిస్తాను మీకు నేను. రకరకాల పూల చెట్లు లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి అబ్బా, లెఫ్ట్ సైడు కొత్తగా నాటిండే చెట్లు ఎలా ఉంటాయి, ఒక్క చెట్లు రేటు చూడొచ్చు మీరు. చూడండి, అవి ఎన్ని రోజుల పంట ఏమో తెలియదు కానీ మనం అడగలేదు. మడి వేసినారబ్బా ఇక్కడ. వాతావరణం బాగా అనుకూలించిట్లుంది వాళ్ళకి. వరి మడి వేసినారు. నీళ్ళు చూడండి వాళ్ళకి ఎట్లున్నాయో, అన్నీ బ్యాక్ వాటరే, మామూలుగా వాటర్ కాదు వాళ్ళకి, అన్నీ బ్యాక్ వాటరే వాళ్ళకి. మనకి ఇట్లా ఎందుకున్నా చెప్పండి బ్యాక్ వాటరు. మనకంటే మన చిత్తూరు జిల్లాకు లేవు బ్యాక్ వాటరు. వాళ్ళ కడపలో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి. వాళ్ళకేమో వాటర్ వస్తున్నాయి, మనకు లేవు కదా. కొప్ప రోడ్డు బెలహనూరు అంట బా. ఇది బెలహనూరు రోడ్, ఇది చిక్మంగళూరు అండ్ బెలహనూరు రూట్. ఇది ఈ రూట్లో వాతావరణం చాలా బాగానే ఉందిలేండి. వాడు చూడు అదే పర్ణిగా ఆడినేస్తున్నాడు వాడు. మనం చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు, చెడగొట్టడానికి కూడా. KA14615Z చూడండి అబ్బా, రూట్ ఏమో సూపర్గా ఉంది. మార్కండేశ్వరుడిని దర్శించుకోవాలంటే ఫస్ట్ మనం స్టోరీ రాసుకోవాలి కదా. ఆ దేవస్థానంలో అయినా పర్మిషన్ ఇస్తాను లేదు చూసుకుందాము. మనం పోయాలకే ఈవినింగ్ 4:30 అవుతుందంట. గూగుల్ మ్యాప్ ఏమో అట్లే 4:29 అవుతుందంటప్పా. గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. నువ్వు ఈ రేంజ్లో పోయినావు అనుకో 4:29 అవుతుంది ఆయన అంటుంది. ఆ టైంకి అక్కడ వెళ్దాము, ముందు పర్మిషన్ అడదాము. ఎందుకంటే ఇంతవరకు నేను ఆ దేవస్థానం మీద చూడలే. ఈవెన్ గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసింది లేదు, సెర్చ్ చేయలేదు. కాబట్టి అక్కడికి వెళ్దాము, పర్మిషన్ పెడదాము, తీసుకుందాము, మంచిగా వీడియో షూట్ చేద్దాము. ఇదిగో చూడండి సపోర్ట్ చెట్టు. ఇది చిన్న చెట్టే, ఏమే పెద్ద చెట్టు కనపడి దాని పని చెప్తాను నేను. కెనడా ఇంకో విషయము మర్చిపోతాను ప్రతిసారి నేను. ఇదిగోండి ఫార్చునర్ కారు ఉంది ఇక్కడ చూడండి ఎట్లుందో ఫార్చునర్ కారు. ఈ కెనరా బ్యాంక్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ ఈ మారుమూల పల్లెటూరులో ఉండడము ఇక్కడ ప్రత్యేకతప్ప. మార్కండేశ్వర స్వామి, ఇంకా ఎంతసేపు రావాలి నీ దగ్గరికి? 9 కిలోమీటర్లు ఉందప్ప, ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. చూడండి బయట భయంకరమైన వెహికల్స్ వస్తున్నాయి. అవుట్ సైడ్ రోడ్డు కూడా అక్కడక్కడ భయంకరమైన దుమ్ములు లేపుతుంది. ఈ రూట్లో నేను ఇంతకుముందు వచ్చి ఇట్లా గుర్తుకొస్తుంది నాకు. స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇదారైనా వచ్చినా ఏమో నాకు అర్థం కావట్లేదు మరి. ఏమబ్బా రూట్ చూస్తానంటే అన్నీ వచ్చి ఇట్లా గుర్తుకొస్తుంది. ఇంతకు ముందు ఈ వర్నార్ రూట్లో వచ్చాం కదా, అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఆ గొట్టికేరు కానీ చార్మాడి ఘాట్ కానీ 2 రూట్లు చూస్తే ఇప్పుడు రాబోయే వచ్చే రూట్లన్నీ ఎప్పుడో చూసినట్లుగా అన్నీ అలాగే గుర్తుకొస్తున్నాయి మరి. చూడండి బా, ఇది నేషనల్ హైవే. వెహికల్స్ అని భారీ వెహికల్స్ వెళ్తున్నాయి. మానికి చూడు, మానికి వచ్చేసింది పాచి పట్టింది. చూడండి మానికి రోగం కాదు, ఆడ పక్కగా పాచి పట్టింది. నేను బాగా అబ్జర్వ్ చేశాను నేను. చూడండి ఇప్పుడు ఈ మాన్ చూడండి పాచి పట్టిలా. వర్షాలు ఆ విధంగా పడుతున్నాయి ఇక్కడ. అంతా ఎర్రమన్నబ్బా, భలే దుమ్ములు వేస్తుంది, మామూలు దుమ్ములు లేదు. అన్నీ హైవే వెహికల్స్ పోయే రూట్ ఇది. ఏ రూట్ అంటారా? చిక్మంగళూరు శృంగేరి రూట్ పా ఇది. మనం ఇప్పుడు ఆ రూట్లో స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఓ స్వామి, ఏం వెహికల్స్ వస్తున్నాయి నాయన ఈ రూట్లో.